ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జనవరి 8వ తేదీన ఉద్యోగ జీవితం ఎలా ఉంటుంది, అలాగే వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహాలు ఏ విధంగా ఉంటాయి, ఆదాయం ఏ వృద్ధిలో ఉంటుంది, ఆకస్మిక ధనలాభం వస్తుందా, అలాంటి అవకాశం వస్తుందా లేదా అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములో జన్మించిన వ్యక్తులని శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా రోజుల్లోనే పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్య మరియు భర్త సమస్యలు, నరదృష్టి, వాస్తు, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, సెక్స్, రియల్ ఎస్టేట్ మరియు మానసిక సమస్యలు ఉన్నవారికి ఎటువంటి సమస్యలైనా మీకు పరిష్కారం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి, పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. తులారాశి వారికి విచారాన్ని తరిమి వేయండి, అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. కాబట్టి మీరు ఈ రోజున ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు. అలాగే ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎవరు లేకుండా అప్పు మాత్రం ఎవ్వరికీ ఇవ్వకండి. స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సాక్ష్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక లేకపోతే ఈ రోజంతా మీరు డల్గా, నిదానంగా ఉండేది. ఇక మీరు ఈ ప్రియమైన మీ వ్యక్తి, మీ శ్రీమతి లేదా మీ పార్ట్నర్ వచ్చిన ఫోన్ కాల్ నుండి రోజంతా ఆనందాన్ని ఇస్తుంది. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలుగుతాయి. ఈరోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుసుకోవడానికి ఆత్రపడకండి. ఎందుకంటే ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. అలాగే ప్రేమలో ఉన్నవారు మీ పార్ట్నర్ ఎనర్జీతో, ప్రేమతో కనిపించడంతో మీలో చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే ఈరోజు ఖచ్చితమైన భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. జనవరి 8వ తేదీలకు ఒక అద్భుతమైన రోజు. ఎందుకంటే వీరికి సానుకూల సమయం వీరి చుట్టూ ఉంటుంది. అలాగే గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏది చేసినా సరి అయినది అనుకున్నట్లయితే అది ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉండవు. కానీ పూర్తిగా ఎవరిని మాత్రం మీరు నమ్మకండి. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకుంటే ఖచ్చితంగా మీరు శ్రమించాలి. కష్టానికి ఫలితం మీకు రెట్టింపు వస్తుంది. ఎందుకంటే మీకు ఇక నుండి సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. అలాగే మీరు డబ్బు బాగా సంపాదించాలని ఆలోచనలతో ఉంటారు. అనవసర ఖర్చు తగ్గిస్తారు. కాబట్టి ఆర్థిక లాభాలు చాలా వస్తాయి. ఆదాయ మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి. కాబట్టి మీకు మంచి సమయం వచ్చింది. మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. కాబట్టి వ్యాపారమైన, ఉద్యోగమైన అంతా అనుకూలంగానే ఉంటుంది. మీపై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. తోటి ఉద్యోగులతో ఆనందంగా సమయం గడుపుతారు. అలాగే టీ, కాఫీలతో సమయం సంతోషంగా గడుపుతారు. తులారాశి వారు గతంలో చాలా బాధలు పడ్డారు. ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూశారు. అవసరానికి చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా అలాంటి సమయం గడిపారు. కానీ ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం వచ్చింది. మీరు ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటారు. శనీశ్వరుడు అంతా మంచి చేసి వెళ్ళాడు. కాబట్టి మీకు ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే గతంలో ఎన్నో కష్టాలు పడ్డారు కదా, అది అంతా ఒక పరీక్ష లాంటిదే. మీకు ఓర్పు ఉందా లేదా అని
పరీక్ష మాత్రమే కాబట్టి మీకు చాలా ఓర్పు ఉంది. మీరు ఎంతైనా కష్టపడతారు, శ్రమిస్తారు, మీలో వెనక్కి తగ్గరు కాబట్టి మీరు ఎంతైనా కష్టపడతారు కాబట్టి మీకు ఇది మంచి సమయం. ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు ఉన్నాయి. ఇక ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే తులారాశి వ్యక్తులకు ప్రేమ చాలా ఆనందాన్ని ఇస్తుంది. వీరు ఆకర్షులుగా ఉంటారు. వీరిని చాలామంది ఆకర్షిస్తారు. తులారాశి వ్యక్తి ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుంది. వీరి ప్రేమ చాలా సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని ఇస్తుంది. అలాగే వీరికి ఎంత కోపం ఉంటుందో అంతకు రెట్టింపు ప్రేమ ఉంటుంది. కాబట్టి పార్ట్నర్పై కోపం చూపించిన మరో క్షణమే వీరు ప్రేమ చూపిస్తారు. కాబట్టి వారు చాలా అదృష్టవంతులు అవుతారు. అలాగే వారి పార్ట్నర్ కోసం ఏదైనా చేస్తారు, ఎంతైనా కష్టపడతారు. చాలా మంది ఇష్టపడతారు కానీ వీరు ఒక్కరిని మాత్రమే గాఢంగా ప్రేమిస్తారు. కాబట్టి వీరి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఇక తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి అందం, కళలపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆకర్షణ ఎక్కువ కలిగి ఉంటారు. వీరిపై ఎంతో ఆకర్షణ ఉండడం వలన వీరిని చాలా మంది ఇష్టపడతారు. వీరికి సహజంగానే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్యం ఉంటుంది. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, బాధలు చూశారు. అలాగే వీరికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులపై, కుటుంబంపై ఎక్కువ బాధ్యత ఉండడం వలన వీరు ఎల్లప్పుడూ కష్టజీవిగానే ఉంటారు. ఇకపోతే వీరికి ఇప్పుడు సరియైన సమయం వచ్చింది కాబట్టి ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రేమ విషయంలో కూడా వీరికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఏది సరి అయినదో ఏది కాదో, అలాగే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్నీ తెలుసుకొని ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. దానివలన మీ జీవితం అందంగా మారుతుంది. రాశివారికి స్నేహితులు చాలామంది ఉంటారు. అందులో వీరి కోసం ఎంతో ప్రాణంగా ఇష్టపడేవారు కూడా ఉంటారు. అందులో మరికొంతమంది వీరి నాశనం కోరుకునేవారు ఉంటారు. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఆలోచించి ఉండండి. మీ కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు. అలాగే ఇక నుండి మీ కుటుంబం కోసం బాధ్యతలు తీసుకోండి. స్నేహితులంటే వీరికి చాలా ఇష్టం కాబట్టి కుటుంబానికి, స్నేహితులకి బ్యాలెన్స్గా ఉండలేకపోతారు. కాబట్టి వీరు కుటుంబ బరువు, బాధ్యతలు తీసుకుంటారు. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. మంచి ఆదాయం చూస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంది. కానీ కాస్త గురుబలం తక్కువగా ఉండడం వలన విద్యపై శ్రద్ధ కాస్త తగ్గుతుంది. మీరు కాస్త శ్రమించండి, కష్టపడండి. ఖచ్చితంగా విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ అన్ని ఆనందాన్ని ఇస్తుంది. వీరి కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది. తులారాశి వ్యక్తులు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వీరు ఏది అనుకుంటే అది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. అలాగే సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు పొందుతారు.